మత్తులో జీవితాలు చిత్తు డ్రగ్స్ మత్తు ఇంజెక్షన్లకు భారీ హైదరాబాద్లో ఇటీవల పెరిగిన ఓవర్ డోస్ మరణాలట. ఇక ఈ దీని గురించి మన ముఖ్యమంత్రి చెప్తాడు. డ్రగ్స్ లేకుండా దాని అంతు చూస్తా, డ్రగ్స్ అనే పదమే అసలు డ్రగ్స్ స్టోర్లో కూడా డ్రగ్స్ ఉండొద్దా ఏంది అన్నంత భయపెట్టాడు. డ్రగ్స్ అంటే అసలు నేను మందు తాగను, నాకు డ్రగ్స్ అంటే తెలియదు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా డ్రగ్స్ బానిసలు, డ్రగ్స్ మూలాలు లేకుండా చేస్తాను, డ్రగ్స్ మాట వినకుండా చేస్తానని చెప్పిండు. కోతలు కోయమంటే అసలు అడ్డు అదుపు లేనేలేదు, అట్లా కోతలు కోస్తే ఇప్పుడు ఇదేంది, మత్తులో జీవితాలు చిత్తు. ఇప్పుడు డ్రగ్స్ ఏ పరిస్థితికి వచ్చిందంటే, ఇంతకుముందు హైదరాబాద్కు పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు ఊళ్ళల్లో కూడా చేరినాయి. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నది, హెరాయిన్, కోకాయిన్ ఇట్లాంటి రకరకాలై ప్రతి చోట దొరుకుతున్నాయి. డైరెక్ట్ స్కూళ్ళల్లో ఫ్యాక్టరీలు పెట్టారు. ఎక్కడ చెర్లపల్లిలో డ్రగ్స్ ఫ్యాక్టరీలు పెట్టారు. డైరెక్ట్గా స్కూళ్ళల్లో ఫ్యాక్టరీలు పెట్టారు, డ్రగ్స్ ఫ్యాక్టరీలు పెట్టారు, కిరాణా షాపుల్లో దొరుకుతున్నాయి, మందుల షాపుల్లో దొరుకుతున్నాయి. అసలు డ్రగ్స్ దొరికింది ఎక్కడ లేదు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. కోతలు మాత్రం నేను డ్రగ్స్కి వ్యతిరేకం అంటాడు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నది రేవంత్ రెడ్డి బ్రదర్లో ఒకడు. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. ఒకరిని పట్టుకుంటే వాడిని పట్టుకోవద్దన్నారు. ఇదే పోలీసులు డ్రగ్స్ను పట్టుకుంటే ఆ పోలీసును పట్టుకోవద్దు అని అంటే చివరికి ఎక్కడి నుంచి వచ్చారు, ముంబై నుంచి వచ్చి పట్టుకున్నారు వాడిని. మొన్న కూడా అంతే, ఎవరు రెవెన్యూ శాఖ మంత్రి అరాచకం చేస్తే వాని మీద కేసులు పెడితే వాడిని సస్పెండ్ చేసిరి. ఇట్లా ఎవరిని మంచి పని చేయనీయకుండా మొత్తం దందాలకు శ్రీకారం చుట్టి జనాలను విద్య లేకుండా వాళ్ళను డ్రగ్స్ బారిన పడేసి వాళ్ళను వ్యవసాయం చేయనీయకుండా వాళ్ళను ఆత్మహత్యలకు పురికొల్పి ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులుగా మార్చి వాళ్ళను ఊచకోతలు కోసుకుంటా ఇట్లా మొత్తం జనం యొక్క ఉసురు తీసుకుంటున్నాడు. హైదరాబాద్ నగరంలోనే ఎట్లా ఉన్నదంటే ఈ వ్యవస్థ ఇష్టానుసారంగా మత్తు ఇంజక్షన్లో ఎక్కించుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,28,000 విలువైన 74 బాటిలు మెపెంటర్మైన్ ఇంజక్షను, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఓవర్ డోస్ ఘటనలు, ఇంకా ఓవర్ డోస్ అసలు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, పోలీసులు ఎక్కడ చూస్తే ఒక వింగు, దానికి ఒక ఈగిల్ పేరని పెట్టారు. ఆ ఈగిల్ ఎక్కడ ఈగుతున్నదో తెలుస్తలేదు, ఏ గల్లీలో తిరుగుతుందో తెలుస్తలేదు. ఈ ఈగిల్ పేరుతోటి దందా మొదలుపెట్టారు. ఈగిల్ ఏం చేస్తున్నదంటే ఎవడు దందా చేస్తున్నాడో వాడిని పట్టుకోవాలి, వాడిని గుర్తించాలి, బిగ్ బ్రదర్లో ఒకరికి ఒప్పచెప్పాలి, వాడు వసూలు చేసుకోవాలి. ఈగిలు దీన్ని నిర్మూలించడం కాదు, వ్యవస్థలో ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ గుర్తించి వాళ్ళ అడ్రస్సులు, వాళ్ళ చిరునామాలు ఇవ్వాలి, వాళ్ళని బెదిరించాలి, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి రెగ్యులర్గా వాళ్ళొక్కరే సంపాదించుకోవద్దు, ఈ రేవంత్ రెడ్డికి కుటుంబానికి సంపాదన చేసి పెట్టాలి. ఇది ఇప్పుడు ఈ మత్తు వ్యవహారం జరుగుతుంది. పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనించాలి. మరి మీరేం గమనిస్తారు? మీరు రేవంత్ రెడ్డికి దారికి ఇంటికి సరిగ్గా పోతున్నాయా లేదా, వాళ్ళని ఎవడన్నా అడ్డుకుంటున్నాడా, వాడిని ఎట్లా తొలగించాలి, ఎవడన్నా సరిగ్గా డ్యూటీ చేస్తే వాడిని ఏ విధంగా ఆపాలి, ఇది గమనిస్తారా మీరు? ఏది గమనిస్తారు? పొద్దున లేస్తే సిపి సజ్జనార్ ఏది గమనించాలి? మీలో పిల్లల ప్రవర్తన నిన్ను సామెతలు చెప్పమని, సూక్తులు చెప్పమని నువ్వేమైనా మఠంలో ఉన్నావా? నువ్వేమైనా మఠ బోధకుడివా? పొద్దున లేస్తే సూక్తులు చెప్తుంటాడు ఈయన. నీకు ఇచ్చింది ఎందుకు? ఓ లాఠీ ఓ టోపీ ఇచ్చింది ఎందుకు? ఇట్లాంటి అక్రమాలను అరాచకాలను అరికట్టమని కదా. ఆడ కూర్చొని ఓ మత బోధకులు లెక్క సూక్తులు చెప్తున్నాడు ఈయన. ఎవరు? మన సజ్జనారు. సో ఇట్లాంటి అనకూడదు, కానీ తాము చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలేసి ఎవరో చెప్పాల్సిన సూక్తులను బోధనలు ఈడ కూర్చొని చెప్తుంటే, మరి ఈయన కాషాయ బట్టలు వేసుకొని ఆ పని చేస్తే బెస్ట్ కదా. ఈడ పని చేసేటోడు ఒకడు వస్తాడు కదా, ఈ లాఠీ వాడేటోడు ఒకడు వస్తాడు కదా. ఈ డ్రగ్స్ ఇంత ఘనం వాడుతున్నారు, హత్యలు పెరిగిపోయినాయి, శాంతి భద్రతలు లేవు, ఇట్లాంటివి కండ్ల కనబడతలేవు. కానీ పిల్లలు చాక్లెట్ల రూపంలో ఆ మహమ్మారి ఆవహిస్తుంది. పిల్లలు ఏం చేయాలి, మా ఇంట్లో పిల్లలకు మాకు ఏం చేయాలో తెలుసు. ఆ స్కూళ్ళలో ఏం తలగబడుతుందో మీరేం చేస్తున్నారు?
ఆ రోడ్ల మీద అమ్ముతుంటే మీరేం చేస్తున్నారు? ఫ్యాక్టరీలు పెడితే మీరేం చేస్తున్నారు? విదేశాల నుంచి వచ్చి అమ్ముతుంటే పెడ్లర్స్ విపరీతంగా పెరిగిపోతుంటే మీరేం చేస్తున్నారు? ఇంతవరకు ఇందులో ఉన్న ఒక్క ఆ వెనక ఉన్న సూత్రధారిని ఎవడన్నా పట్టుకున్నాడా? మరి ఏం చేస్తున్నారు? టోపీ ఏమన్నా స్టైల్కి పెట్టుకున్నారా? ఇది గొడవ ఆపేందుకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. పట్టపగలే చంపేస్తున్నారు. ఇక ఈయన ఈడ కూర్చొని టోపీ పెట్టుకొని చిరునవ్వులు చిందించుకుంటా చెప్తుంటాడు. పట్టపగలు రోడ్ల మీద చంపేస్తున్నారు, పొడిసిపోతున్నారు, కాల్చిపోతున్నారు. మనము ఏమి పట్టనట్టు ఇక్కడ కూర్చొని బోధనలు చెప్తున్నాం. అంతకుముందు ఏమైంది? ఇట్లనే జరిగితే ఒక్కొక్కరిని బట్టలు ఇప్పి కొట్టిర్రు. హైదరాబాద్లో శాంతి భద్రతలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ దేశంలో ఎక్కువ సార్లు బెస్ట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థగా పేరు పొందింది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం. భారతదేశంలో ఉన్న మొత్తం కెమెరాలలో సగం కెమెరాలు సీసీ కెమెరాలు ఈ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నాయి. ఇంత పటిష్టమైన వ్యవస్థను తయారు చేసుకుంటే ఆ వ్యవస్థను వినియోగించుకుంటా నీకు ఇచ్చిన అధికారాన్ని సరైన పద్ధతిలో వాడకుండా ఆడ కూర్చొని బోధనలు చెప్తాను, సూక్తులు, సోది. ఇగో ఆయన ఆపేందుకు వైన్స్ ముందు 2 బైకులు ఢీకొడు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నచ్చ చెప్పేందుకు వెళ్ళిన వ్యక్తిని ఇనుపచువతోటి పొడడంతో ఇది ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉంటే ఈయన ఆడ కూర్చొని ముచ్చట్లు చెప్తున్నాడు.